ఇక్కడండి చాలా మంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు. నేను లోపల అనుకున్నాను, నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను. ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు. వస్తుంటే ఈయన గభాలను ఆపి వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు. నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను. గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి. అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది. ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు. మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను, మీరు నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఆయన నన్ను అడిగారు, పక్కకి తీసుకెళ్లి గిరి ప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులు అంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు. అడిగితే ఏదో పుస్తకాల్లో చదువుకున్న 4 మాటలు తప్ప నాకేం తెలుసు కనుక, ఆ రమణులు అంతటి వారండి, రమణులు ఇంతటి వారండి, నేను చదువుకున్నవేవో చెప్పా. ఆయన